పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. శైలజ గారు చదవండి. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాచ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాచ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. రాజయ్య గారు చదవండి. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పదవిభాగం చేయండి. పురస్సరాః ధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారం ఈదృశం భవాదృశాః చేత్ అధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. విభక్తులు చెప్పండి. నమస్కారం అండి. నేను ఆలస్యంగా వచ్చినది క్షమించాలి. గురు శుక్రవారాల్లో నాకు కొంచెం ఇబ్బంది ఉంది. పర్లేదు. ఇప్పుడు కూర్చుంటున్నారా? ఇప్పుడు కూర్చుంటున్నారు కదా. జాయిన్ అవడమే తర్వాత పర్వాలేదు. పురస్సరాః పురస్సరః పురస్సరౌ పురస్సరాః. పురస్సర శబ్దः అకారాంతः పుల్లింగः ప్రథమ బహువచనాంతः. ధామవతాం ధామవతः ధామవతోః ధామవతాం. ధామవత్ శబ్దः తకారాంతः పుల్లింగः షష్ఠీ బహువచనాంతः. యశోధనాః యశోధనः యశోధనౌ యశోధనాः. యశోధన శబ్దः అకారాంతः పుల్లింగः ప్రథమ బహువచనాంతः. సుదుస్సహాం సుదుస్సహాం సుదుస్సహం సుదుస్సహౌ సుదుస్సహాన్. సుదుస్సహ శబ్దः అకారాంతः పుల్లింగో ద్వితీయేకవచనాంతः. ప్రాప్య అవ్యయం. నికారం నికారం నికారౌ నికారాన్. నికార శబ్దः అకారాంతः పుల్లింగో ద్వితీయేకవచనాంతः.
ఈదృశం ఈదృశం ఈదృశౌ ఈదృశాన్ ఈదృశ శబ్దः అకారాन्तः పుల్లింగో ద్వితీయకవచనాन्तः భవాదృశాం భవాదృశాः భవాదృశः భవాదృశౌ భవాదృశాः భవాదృశ శబ్దः అకారాन्तः పుల్లింగः ప్రథమ బహువచనాन्तः చేత్ అవ్యయం అధికుర్వతే అధికురుతే అధికుర్వాతే అధికుర్వతే అధిపూర్వకాత్ డుక్రుంకరణ ధాతోః కర్తరి లట్ ఆత్మనేపది ప్రథమ పురుష బహువచనాन्तः రతిం రతిం రతి రతీః రతి శబ్దः ఇకారాంత స్త్రీలింగో ద్వితీయైకవచనాन्तः నిరాశ్రయా నిరాశ్రయా నిరాశ్రయే నిరాశ్రయాः నిరాశ్రయ శబ్దः ఆకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాन्तः హతా హతా హతే హతాः హతా శబ్దः ఆకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాन्तः మనస్విత మనస్విత మనస్వితే మనస్వితాः మనస్వితా శబ్దः ఆకారాంత స్త్రీలింగः ప్రథమైకవచనాन्तः అంతే ఇక్కడ గురుజీ. అంతా కూడా ఉంది కదండి, అది అవ్యయం అని చెప్పుకోవచ్చా? చూడండి ఏది కాదు 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 ఏదండి అవ్యయం అనే అర్థంలో ఏదోనో ఏదో ఏదో అంతా. అయ్యో అని అర్థంతో అంతా అవ్యయం. ఉమ్. అంత అవి అంతా. వాడు ఇవ్వలేదు, బుక్ లో ఇవ్వలేదు, లేదండి అంతానే అవ్యయం. లోకంలో ఉంది. అయ్యో 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 అది చూసి అర్థం డిక్షనరీ చూసి అంతా ఉమ్. అయ్యో అని అయ్యో అది అంతే అవే ఉమ్. ఆశ్చర్యార్థం. అంతా అవ్యయం. హతా హంత. దీంట్లో క్రియాపదాలు అధికుర్వతే ప్రథమ క్రియాపదాలతో పాటు కానీ ఇచ్చేటువంటివి ఏమున్నాయి? అధికుర్వతే ఒకటి ఉన్నది, అధికుర్వతే ఒకటి. విపరీత ఒకటి ఉంది. హత అనేటువంటిది కూడా నష్టం ఇలా కూడా అవుతుంది. చెప్పుకోవచ్చు, ప్రాప్య కూడా చెప్పుకోవచ్చు. ప్రాప్యం ఉమ్. ప్రాప్య లేవంతం లేవంత ప్రాప్యచ. అసమక్రియ. సమాప్తి. హత హత అంటే హంద ధాతువున తప్రత్యయం హత. తృతీయ ఏకవచనం తృచు ప్రత్యయం సన్న అంటే తృచుకునే కాదు, తప్రత్యయం హత అని సంహరింపబడినది. అంటే సంహరింపబడడం అంటే బాధ పెట్టబడినది అనే అర్థం. హత అనే స్త్రీలింగం తప్రత్యయంలో కనుక హత కా హత. హత అంటే హతమైంది ఏది, దెబ్బతిన్నది ఏది? మనస్విత మనస్విత మనస్విని శబ్దంకు మనస్విత. మనస్విత అంటే అభిమానం. అభిమానం దెబ్బతిన్నాడు. ఎందువలన అంటే ఏమయ్యి, ఏ కారణం వల్ల, అంటే ఏ విషయం, దేని వల్ల, ఎందుకయింది అంటే నిరాశ్రయ. ఆశ్రయము లేనటువంటిది, ఆశ్రయము లేనటువంటిదై. ఆశ్రయం లేకుండా, అభిమానానికి ఆశ్రయం లేక సంహరింపబడేది, చంపబడ్డది లేదా నశించబడ్డది. కనుక హత హంత అని మళ్ళీ మనకు అయ్యో అని, అయ్యో అయ్యో అభిమానంకు ఆశ్రయం లేకుండా బాధించబడ్డది లేదా తొలగిపోబడ్డది, నష్టపోయింది అని, నశింపబడ్డది అనేది ఒక అర్థాంతర జ్ఞానానికి అనుకుంది. ఎందుకొరకు అంటే అధికుర్వతే. అధికుర్వనం అంటే ఏంటి? అధికంగా చేయబడ్డది, సంతోషం ముక్కి ఇష్టపడ్డాడు కదా. అధికుర్వతే అది బహువచనం. ఇది అంటే అధికంగా చేస్తున్నవారు అంటే ఎక్కువ ఇష్టపడుతున్నవారు అని అర్థంలో మనకు అతి అనేది. ఎవరు? భవాదృశాః. భవాదృశాః, భవాదృశులు అంటే ఏంటి? భవంతః ఇవ దృశ్యంతే. మీలాగా కనిపించేవాళ్ళు అంటే మీ వంటి వారు అని అర్థం.
భవశబ్దాన్ని బహువచనం భవంతః, భవాన్, భవంతౌ, భవంతః, భవంతః ఇవ దృశ్యంతే, లేదా భవాన్ ఇవ దృశ్యతే అంటే ఏకవచనం అవుతుంది. భవాన్ దృశ్య భవదృశ్య భవాదృశ్య. మీలా కనబడేవాళ్ళు అంటే మీ వంటి వారు, మీ వంటి వారు అధికుర్వతే, అధిక అంటే అధికంగా చేస్తే అంటే సంతోషిస్తే, ఆనందపడుతుంది. దేనిని? రతిం అధికుర్వతి, రతిని అధికారం చేస్తున్నారు, అంతా చేస్తున్నారు అంటే సంతోషిస్తున్నారు అని అర్థం. రతిని, రతించ, రతిని కూడా, సంతోషిస్తున్నవారైనా కూడా అని అర్థం. మీరు సంతోషిస్తారు అంటే మీరు ఆనందిస్తే, ఇక అభిమానం అనే దానికి ఆశ్రయం ఎక్కడ ఉన్నది? మీరే అభిమానులు అంటారు. అట్లాంటి వాళ్ళు మీరు విడిచిపెడితే ఇక అభిమానం ఎక్కడ ఉంటుంది? మీ అభిమానం అనేది ఖతమైపోతున్నది. ఎందుకొరకు అంటే ప్రాప్య పొంది, ప్లస్ ఆప్నోతి, దానికి ప్రాప్నోతి అని మనం చెప్పుకుంటాం. ఆప్ అనే ధాతు ఉన్నారు, ప్రత్యయం ప్రా అనే ఉపసర్గతో ప్రాప్య పొంది. ఏం పొంది? దేనిని పొంది? నికారం. యశోదన అంటే భవాదృశ అంటే మీ వంటి వారండి. మీ వంటి వారు ఎవరు? ఎటువంటి వారు? ఎటువంటి వారు అని దానికి విశేషణాలు భవాదృశులకు. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? యశోధనా, యశస్సు ఏ ధనం గలవాళ్ళు, ప్రధానం గలవాళ్ళు. కీర్తి ప్రధానంగా ఉంటుంది. రాజుల కీర్తి ఉండాలి, కీర్తిధనులు, కీర్తిధనులైన వాళ్ళు. తరువాత పురస్సరాహ, పురస్తరులు అంటే పురే సరంతీతి పురస్సు, ముందు నడుచుకునేవాళ్ళు అంటే ముందు ఉండేవాళ్ళు. దేనికి? ధామవత, వేట్లో అంటే ధామవంతుల్లోకెల్లా పురస్సరులు. ధామ అంటే తేజస్సు, తేజస్సు గలవాడు. ప్రతాపవంతులు, పరాక్రమవంతులు. పరాక్రమవంతులలో ముందుండే వాళ్ళైన వారు అంటే ముందు లెక్క పెట్టేవారు అన్నమాట. ఫస్ట్ ఎవరు ఫలానా వ్యక్తి అయినా తక్కువని ముందు ఎవరిని గురించి చెప్తాం, వాళ్ళు అగ్రేసరులు అంటారు, పురస్సరులు. అటువంటి పురస్సరులైన వాళ్ళు భవాదృశులు, యశోధనులు, పురస్సర ధామవతులు. అటువంటి మీరు నికారం ప్రాప్య, నికారం అంటే అవమానాన్ని ప్రాప్య పొంది. అవమానం ఎటువంటిది? ఈ దృశ్యం ఇటువంటిది. అయమివ దృశ్యతే ఈ దృశ్యం అని, దీనిలా కనబడేది అంటే ఇటువంటిది. ఆ నికారం అది ఎట్లాంటిది? సుదుస్సహం, దుస్సుసహం సహించేయడానికి యోగ్యం కానటువంటి, కష్టంగా సాధి. మిక్కిలి, సు అంటే మిక్కిలి అర్థం. మిక్కిలి దుస్సు అంటే పొందడానికి కష్టమైనటువంటిది అంటే పొందలేనటువంటిది, సహించలేనటువంటి. ఇటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం చెప్పక్కర్లే, మనం యొక్క పరిస్థితి ఎన్ని రోజులు చెప్తున్నటువంటి అన్ని రోజులుగా ఏదైతే అందరూ కూడా కష్టపడుతున్నారు, అటువంటి దుస్సహమైనటువంటి ఈ నికారాన్ని పొంది కూడా మీరు అధికుర్వతి రతిని ఇంకా అంటే రతిని పొందుతున్నారు, అధికంగా చేస్తున్నారు అంటే బాగా పొందుతారు అని సంతోషపడుతున్నారు. ఇది అభిమానం అంటే ఎవరైతే అభిమానవంతుల యొక్క దానికి వృత్తిలో చెప్తూ ఉంటాడు, సూర్యుని యొక్క కిరణాలు పడి ఆ మణులు అంటే సూర్యుని పాదాలు దాకి కోపంతో ఒక్కసారి ప్రజ్వలిస్తే వాటిలో ఉన్నటువంటి మెణుగురు పురుగులు అగ్ని ప్రజ్వలింపబడతాయి అంటారు. అంటే తేజోవంతుల యొక్క సింహం ఏదైనా ఇస్తే కానీ సింహం గడ్డి తినేది కదా. ఎంత అంటే తేజవంతుల యొక్క ఎంత కష్టపడ్డా తమ యొక్క స్థితిలో ఉంటాయి అనే విధంగా ఇవన్నీ కూడా ఏమైనా కడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా ఉంటాయి, కానీ కింద ఎన్నిసార్లు పడ్డా కానీ ప్రయత్నం చేస్తుంటుంది అన్నట్టుగా. ఇంత తేజస్సు అయినటువంటి వాళ్ళు మీరు వాళ్ళ పోతే అవమానం చేస్తే చేయని అని సహిస్తూ కూర్చుంటారా? కనుక మీరు ఎట్లాంటి వారు? పోనీ ఎవరో బొక్క చిక్కినవాడు, బలహీనుడు, వాడు కొడితే చప్పుడు నోరు మూసుకొని కొడితే ఏం చేయలేడు కదా అని. పేదవాడి కోపం పెదవికి చేటు అని. పేదవాడు ఏం చేస్తాడు? వాడి కోపం పడుతూ వాడి పెదవి కొరుక్కుంటాడు, ఏం చేయలేడు.
కనుక అట్లా అటువంటి వాడు కాదు. ధామవతాం పురస్సరులు అంటే పరాక్రమవంతులు, తేజస్సు ముందుండేవాళ్ళు, అట్లానే మంచి కీర్తి కదా వాళ్ళు. అంటే మీ యొక్క జయ పరంపరలన్నీ కూడా కీర్తులు కనబడుతుంటాయి. అటువంటి మీ వంటి వారు ఇటువంటి యొక్క దుస్థితిని, అవమానాన్ని పొంది కూడా ఇంకా పోన్లే అనుకుంటూ సంతోషంగా ఉంటున్నారు అంటే ఇక ఆ అభిమానం అనే దానికి ఆశ్రయం ఎక్కడ ఉన్నది అని అంటూ ఆమె బాధను లేదా ప్రోత్సాహాన్ని లేదా వెనుకలోనే మొత్తానికి వ్యంగ్యంగా అయినా సరే ప్రేరకత్వాన్ని చేయాలనే లక్ష్యంతో పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంతహతా మనస్వితా. దీంట్లో సంధులు సమాసాలు. లక్ష్మి గారు వచ్చారు, వెళ్తున్నట్టున్నారు. రాలేదండి. ఇవాళ వీలవదని చెప్పారు. వేరే మెసేజ్ పెట్టి మళ్ళీ వచ్చినట్టుంది కదా. శివకుమార్ గారు వచ్చారు. కుమార్ గారు. శివకుమారా? కరుణ గారు సంధులు చెప్పండి. పురస్సరా సుదుస్సహం ఉందా అండి? మీరు సమాధానం సందులు తెలియట్లేదండి. సందులు చావుల వారు చెప్తారు. చావుల వారికి సందులు చంద్రశేఖర్ చావుల వారికి. పురః సరాహ, పురస్సరాహ అయ్యో. తర్వాత పురస్సరాహ విసర్గ కదండి. ధామవతాం, పురస్సరాధామవతాం విసర్గలోపసంధి. యశః ధనాః, యశోధనాః విసర్గసంధి. యశోధనాః సుదుస్సహ అది విసర్గసంధి. భవాదృశ్యః చేత్, భవాదృశ్యేత్ శృత సంధి ఇక్కడ. చేత్ అధికుర్వతే, చేదధికుర్వతే జస్త సంధి. హుతాః మనస్విత, హుతా మనస్విత, హతా మనస్విత విసర్గలోపసంధి. ఏదైనా విసర్గలోపం. అలాగే విసర్గ లేవు, విసర్గ లేవు, చెప్పుకోవచ్చు. విసర్గ లేవు అక్కడ. అది ఏకవచనం, ఏకవచనం. ఎందుకంటే మనస్థిత ఏకవచనమే కదా. అవునండి, ఇక్కడ ఏం లేదు. ఇదేదో నిరాశ్రయ కూడా అంతే, ఓపిక లేదు. చెప్పుకోవచ్చు కదా. ప్రాప్య, ప్రాప్యలే ప్రత్యయం, ప్రాప్యలే సాపి. ప్రాప్లెస్ అప్య ఆప్య, ఆప్య. అజయ్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారు, మీరు ఏదో మాట్లాడుతున్నారు కానీ. నిరాశ్రయ కూడా ఉంది కదా. నిస్సాశ్రయ, నిరాశ్రయ, నిరాశ్రయ, నిరేనా విసర్గ లేవు, ఆశ్రయ విసర్గ లేవు. నిరాశ్రయ కాదు, ఏకవచనం. తర్వాత నిరాశ్రయ కదా, అక్కడ ఏమి నిరైతే అవసరం లేదు కాదు. నిరాశ్రయ. కరుణ గారు చెప్పండి మరి, మీరు సమాసాలు చెప్పారా? సమాసాలు. పురస్సరంతీతి పురస్సరాః, ఇది ఉపపదం. అంతే, ధాతు వచ్చిందండి, కనుమూసుకొని అంతే ఉపపదం చెప్తే. పురస్సరం ఇతి అని వస్తే అంతే అన్నమాట. ఇవన్నీ వాళ్ళగే ఉన్నాయి, ఒకటేలా ఉన్నాయి. అదే అండి, అన్ని బహురీహినే ఉన్నాయి. బహురీహే. ధామ ఏషామస్తి ఇది ధామవంతః.
ఇది మతవర్ధకం. తేషాం ధామవతః. అంతే, ఇది మతవర్ధకం అండి. మధుపరకం. అంతే అంతే మధువర్తకం కరెక్ట్. యశ ఏవ ధనం ఏషాంతే యశోధనాః. ఏది యశః ఏవ యశోధనాః ఇది కూడా బహువ్రీహి. బహువ్రీహి. ఏషాంతే అని వచ్చింది కదా. నిర్గతః ఆశ్రయః యస్యాస్స నిరాశ్రయ ఇది కూడా బహువ్రీహి. మన ఏషామస్తి మనస్వినః మనస్వినాం భావః మనస్వితా తద్దిత. ఇది తద్ది అంటే పాటలో బహువ్రీహి తర్వాత భావః. ఉపపద ఏది బహువ్రీహి తర్వాత తత్పురుషి. బహువ్రీహి ఫస్ట్ అండి. మన ఏషామస్తి మనస్వినః ఇది బహువ్రీహి. ఏషాం, అది ఏషాం. ఏషామస్తి యశబ్దం కాదు. అస్థితి ఉన్నది కాబట్టి మధుపర్థం, అది కలిగి ఉన్నది అని అర్థం. ఏషాం అంటే యస్య కాదు, ఏషాం, అది ఏషాం. అవును, ఏషాం కాదు అది. రైట్ అండి, సారీ. మనస్వినః మనస్వినాం భావః మనస్వితా అంతే అండి. దుఃఖేనాపి సోఢుం అశక్యం దుస్సహం. దుఃఖేనాపి సోఢుం, సహించడానికి. సోఢం అంటే సహనం. సహదకు తుమ్ము ప్రతి సోఢం అవుతుంది. దుఃఖేనాపి సోఢుం అశక్యం దుస్సహం. సు అనే దానికి శోభనం చెప్పుకోవచ్చు. శోభనం లేదా సుష్టు. సుష్టు ఇప్పుడు సుదుర్లభం అన్నప్పుడు లలిత సహస్రనామం దాంట్లో సుష్టు దుర్లభం అనేటువంటి వ్యాఖ్య ఇచ్చాడు. అదే సుష్టు అనేది చెప్తుంది. పూర్తిగా అది దుర్లభమైంది అనేటువంటి అర్థంలో ఇచ్చాడు. దుస్సహం. సువరంగా నాకు అనుమానం వచ్చింది. సు అంటే మంచి అన్నదిగా సుదుర్లభం ఎట్లా అయితే అని నా దగ్గర ఇది బాగా అంటే మిక్కిలి అని అర్థం. దాంట్లో సుష్టు అని ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థమైంది. సు మంచిగా వాడతారు కదా, ఇక్కడే వాడాడని అర్థం. నాకు అనుమానం వచ్చింది. అవును. తర్వాత ఈ దృశ్యం అంటేనేమో అయం ఇవ దృశ్యతే ఈ దృశ్యం. అయం ఇవ అంటే వీడి వలే లేక ఇతడి వలే అని అయం ఇవ దృశ్యతే కనబడదంగా ఈ దృశ్యం. అట్లానే భవాదృశాః బహువచనం కనుక భవంతః ఇవ దృశ్యంతే. భవంతః ఇవ దృశ్యంతే ఇది భవాదృశాః. ఇవన్నీ సన్నంతాలకి వచ్చేస్తాయి. తర్వాత ధామ అంటే గృహం విన్నాం, అంటే నివాస స్థానం అని. నివాస స్థానం అర్థం ఉంది. తేజస్సు అని అర్థం ఉంది. తేజస్సు కాదు. ఈ ధామ అంటే ధామ అది నామ శబ్దం తీరు నామన్, అది అట్లా అన్నమాట. ధామా ధామాను ధామానః ధామన్ శబ్దం, అది నకారాంతం అట్లా. ఈ ధామ అంటే నివాసము. మీరు అన్నట్టు నివాసం అర్థం ఉన్నది, తేజస్సు అని అర్థం కూడా రెండు. అదే తేజస్సు కరుణాధామ అలా వాడతారు కదా. అవునవును. దామ వేరు, దామ వేరండి. దామ అంటే అల్ప ప్రాణం. ధామవత వేరు, దామవత వేరు. దామోదరుడు. చదవండి అరుణ గారు, చదవండి శ్లోకం చదవండి. పురస్సరా ధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరా ధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం
భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. నరసింహం గారు. వీటిలో పోయినారా లేదండి, చూసుకుంటారు. చూస్తున్నారా అసలు? సెల్లో ఉంది, మొబైల్. సెల్లో ఉందండి. అమ్మో, రెండో పాదం మిస్ అయిపోయిందండి ఇక్కడ. రెండో పాదం కన్స్ట్రక్ట్ చేసి చెప్పాలి. మొబైల్లో ఉంటే ఒకసారి ఏమైందంటే నాకు రవీంద్ర భారతిలో సంస్కృత కవి సమ్మేళనకు రమ్మని చెప్పి ఆంధ్రకృష్ణ గారు కూడా వచ్చారు. అంటే నా దగ్గర ఏంటి మయాపూర్ మా దగ్గర వచ్చిన తర్వాత ఆ రోజు కలిసి మాట్లాడుతాము. నా ఫోన్లో వచ్చింది, మీరు కవి సమ్మేళనం ఉంది, ఇది మొత్తం నేషనల్ వైజ్గా కవి సమ్మేళనం అన్ని భాషలో ఉన్నప్పుడు దాంట్లో రకరకాల భాషలో సంస్కృతం మీరు చెప్పాలి అంటే నేను అప్పటికే దాంట్లో ఫీడ్ చేసుకున్నాను శ్లోకాలు. నేను పెన్నుకాయ ఆధారపడ్డా, అన్నీ నా మొబైల్లోనే ఫీడ్ చేసుకుంటాను. చేసుకున్నాను. వారు ఎందుకో వచ్చారు అక్కడికి. ఒకే వారితో మాట్లాడిన తర్వాత మన ఇద్దరం కలిసి మేము రవీంద్ర భారతి దగ్గర దించుతాను పదండి అన్నారు. అన్నారు, వేయలేరాను. రవీంద్ర భారతికి చేరుతప్పుడు ఆయనకు చూపించాను, శ్లోకాలను చదివాను. ఒకసారి పొద్దున్నప్పుడు మధ్యాహ్నం రాశాను, సాయంత్రం ఆయన ముందర ఆయన కార్లో పోతున్నప్పుడు అంత చదివి వినిపించాను. అదేం పొరపాటు అయిందో అక్కడ పోతే డిలీట్ అయింది, శ్లోకాలను డిలీట్ అయింది. నేను అక్కడ పోతే కథ పడలేదు. ఎట్లా కథకు ఆ చదివింది నాకు జ్ఞాపకం ఉంది కనుక ఆయనతోని మెల్లమెల్లగా మొత్తం మళ్ళా పదాలని అదేదో పశువులు గట్ట నెంబర్ వేసినట్టుగా మొత్తం నెంబర్ వేసుకొని మొత్తం అన్ని మళ్ళీ పదాలని అక్కడ కొద్దిగా టైం తీసుకుంది. వెళ్ళి ఎట్లాగో ఇంకా టైం స్టార్ట్ కాలేదు, ముందు పోయినా కొంచెం మొత్తం మళ్ళీ అన్ని తయారు చేసుకుని మళ్ళీ రాసుకొని మళ్ళీ పెట్టుకున్నాం. ఇక మొబైల్ నేను చదవగలుగుతానండి. చదవండి, చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. కష్టం. శైలజ గారు చదవండి. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాచ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాచ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. రాజయ్య గారు. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. పురస్సరాధామవతాం యశోధనాః సుదుస్సహం ప్రాప్య నికారమీదృశం భవాదృశాశ్చేదధికుర్వతే రతిం నిరాశ్రయా హంత హతా మనస్వితా. వెళిదామా? స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः సమస్తా సుఖినో భవంతు. ఇంకేమైనా ఉన్నాయా మనం చెప్పాల్సిన అనాఫిషియల్ గా? చదువు 3 శ్లోకాలతో అయిపోతుంది. ఏమండి? నెక్స్ట్ వీక్ అయిపోతుంది. 3 శ్లోకాలు అయిపోతుంది. ఇప్పుడు అందరికి కూడా దాదాపు చాలా మంది నిరుత్సాహం అయిపోయింది. అందరు కూడా ఎవరు కూడా ఎక్కువ చేరడం లేదు. కొత్త వాళ్ళు ఎవరు లేరు, 6గురే, 6గురమే కంటిన్యూ అవుతున్నాం.
నలుగురు వాళ్ళిద్దరు ఆరుగురు. విజయ్ శ్రీదేవి కుమార్ గారు వచ్చట్లేదు ఈ మధ్యలో. విజయ్ కుమార్ వచ్చట్లేదు, శ్రీదేవి గారు వచ్చట్లేదు. ఇదే ఈ మొత్తం కిరాదానికి రాలేదు. రానేలేదు మొత్తానికి అంతే. ఆమె ప్రిన్సిపల్ గా ఆమెకి ఏదో బాధ్యతలు ఏదో ఉంది. ఆ, ఆ. నేను ప్రిన్సిపల్ కూడా మాది చిన్న కాలేజ్ అయినా రాత్రి నేను వచ్చేసరికి 11-11:30 అవుతుండే. అమ్మా. రాత్రి కూర్చునేవాడిని, ఎందుకంటే నాకు ఎవరు లేరు, నేనే క్లర్క్, నేనే అంతా చేసుకొని ఓపెన్ చేసుకొని. అంటే వాళ్ళకు చెప్తే కానీ చేయరు, వాళ్ళకి సరిగ్గా తెలియదు మొత్తం విషయాలు. ఒక్కళ్ళు ఎవరైనా పెట్టుకున్నా కానీ చేసేది కనుక అన్ని చూసుకునేవాడు మొత్తం లాస్ట్ చేసేది. నాకు టైం గడిచేది రాత్రి. ఈ బాధ్యతలు ఉంటాయి కావాలి. ఇంకోటి మాది నైట్ కాలేజ్ యాక్చువల్లీ. నైట్ కాలేజ్ కరెక్ట్. నైట్ కాలేజ్ అంటే మా సాయంత్రం 4:30 నుంచి రాత్రి 9:30 వరకు. ప్రొద్దున్న వీళ్ళు ఎవరిది కమిషన్ ఆఫీస్ ఫోన్ వచ్చేది, ఫలానా ఇమీడియట్లీ ఎక్కడ చెప్పండి, ఇమీడియట్లీ విషయం ఏందో అంటే అప్పుడు నేను చెప్తా అని చెప్పి మళ్ళీ అప్పుడు తాళా తప్పకి తీసుకొని నేను ఒక్కడ సొంతంగా అప్పుడు అటెండర్ కొడతారు కదా, రావాలి వాడు ఎక్కడ ఉంటాడు వనవసం అక్కడ నేనే పోయి తాళా తీసుకుని కంప్యూటర్ ఆన్ చేసుకొని ఆ ఫైల్ వెతికి వాళ్ళకి ఏం కావాల్సింది ఎట్లా చెప్తుంటారు. ఏదైనా అవసరం ఉంటే మేము కాలేజ్ టైంలో ఉన్నప్పుడు ఏమైనా అనుమానం ఫోన్ చేసి వాళ్ళు చెప్తారంటే, మా టైం అయిపోయిందంటే మీరు అనవసరం మాకు ఇప్పుడు ఫోన్ చేయకండి, మీరు డైలీ చేయండి అంటే డైలీ నాకు అప్పుడు కాలేజ్ టైం ఆ విషయం గుర్తుండదు, వాళ్ళకి ఏమి ఫైల్ ముందు ఉండదు. కుదిరేది కాదు. ఏవో అడుగుతుంటారు ఆఫీసు వాళ్ళు, స్టాఫ్ పర్టికులర్స్ అవో ఇవో మార్క్స్ రిజల్ట్స్ ఏవో అడుగుతుంటారు వాళ్ళు. అడుగుతుంటే ఇమీడియట్లీ ఇప్పుడు చెప్పండి, లేదా పంపించండి, లేకుంటే అర్జెంట్గా పంపించండి అంటే మళ్ళీ నేను తయారు చేసుకుని పోతుంటేది. నాకు కూడా అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి సార్ వచ్చిందండి. మాది సాఫ్ట్వేర్ కంపెనీ అండి. ఎలక్ట్రిసిటీ బోర్డుకి సర్వీసెస్ ఇచ్చేవాళ్ళం కూడా. మేము ఆదివారం నాడు ఎక్స్పెక్ట్ చేయకుండా రంపచోడవరం అనే ఒక 250 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయామండి. మొబైల్ సిగ్నల్ కూడా దొరకదు మాకు. ఇప్పుడు వీళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తుంటారు కదా, మాది అప్పట్లో ఉంటుండే. ఏంటంటే నేను ఫోన్ చేసి నేను ఒకళ్ళు బెంగళూరుకి పోయినా, ఎక్కడికి పోయినా, అప్పుడు బెంగళూరు మా పిల్లలు బెంగళూరు ఉండేవారు. బెంగళూరు పోయినా బెంగళూరు నుంచి ఫోన్ చేసి వాళ్ళను మా కాలేజీ స్టాఫ్ వాళ్ళని కనుక్కోవడం చేయడం దాంట్లో బిల్ తయారు చేయించడం అంతా ఎక్కడ ఉన్నా ఫోన్ ద్వారా వాడి ద్వారా చేయడం. బిల్స్ ప్రిపేర్ చేసా లేదా, గ్రాంట్స్ ఎట్లా వస్తుందో, గ్రాంట్ ఎట్లా చేయాలి, వాటిని ఎట్లా లెటర్స్ ఎట్లా తయారు చేయాలి అని చెప్పి అవన్నీ చేస్తుండేవాడిని. ఇక కాలేజీకి వచ్చానంటే మొత్తం డే అంతా శని ఆదివారాలు లేనే లేవు, శని లేదు, ఆదివారం లేదు, హాలిడేస్ లేవు, అంతా అది కదండి. నా కేసులోను ఏం జరిగిందంటే చివరికి ఆ జగ్గంపేట అక్కడికి వచ్చేసరికి మొబైల్ తగిలింది. అందరం వెయిట్ చేస్తున్నాం, ఏదో అసెంబ్లీలో ఏదో క్వశ్చన్ ఉంటే రేపు ఉదయానికి ఇక్కడ పంపించాలి. ఏం చేస్తానో తెలియదంటే అప్పుడు రాత్రి 10:30కి ఇంటికి వచ్చి అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళి ప్రోగ్రామ్ తయారు చేసుకుని రన్ చేసి రిపోర్ట్ తీసుకుని వాళ్ళకి 3 గంటలకు ఇచ్చి ఇంటికి వచ్చి పడుకున్నాం. అలా తప్పదండి, ఒకసారి అవుతుంది అది కమిట్మెంట్. మాకు ఒకసారి 99 లక్షలు ఏదో గ్రాంట్ రావాల్సి ఉండే, దాని మీద ఇంకో 9 పడ్డది, 9 కోట్ల గ్రాంట్ వచ్చింది. ఇది అయితే ఏమిటంటే అవి నిజంగా మాకు కూడా ఏరియాస్ రావాల్సి ఉన్నాయి. వాడు ఏమంటాడు ఏరియాస్ అని మెన్షన్ చేయలేదు. గ్రాంట్ మురిగిపోతుంది కదా మేము తీసుకుంటామంటే, వద్దు మీరు తీసుకుంటే మొత్తం మెయిన్ కాలేజీ వాళ్ళందరూ మొత్తుకుంటారు, మాకు ఇవ్వలేదు, ఒక్క ధర్మపురి కాలేజీకి ఎందుకు ఇచ్చారు, మీరు దాన్ని చేయకండి అని మళ్ళీ వాళ్ళు ఫోన్ మెసేజ్ పెట్టారు. చేయవద్దు, ఎట్లానే ఉండిపోవడం అది, నేనేం చేయలేదు అని. మాకు చాలా ఏరియాస్ రావచ్చు, అంటే కొన్ని మనిషికి కొంచెం 5-6 లక్షలు 10 లక్షలు ఇట్లా కొంత వచ్చేట్టు ఉంది. మొత్తం 15-20 లక్షలు వేరే డిగ్రీ ఈ సాలరీ సంబంధం లేకుండా ఇవన్నీ కూడా వచ్చేటంటే ఒకటి వచ్చి మొత్తానికి అది రాలేదు. అంటే అందుకోసమే తిమింగలాలు మొసళ్ళు అవి వస్తూ ఉంటాయి సాగరంలో. అందుకోసమే
సదారత్మే సదా హై మదద్గారి మే మదా హై అని ఒకటి ఉన్నది. అంటే ఏంది, హెడ్ అయినప్పుడైతే సదారత్మే సదా హై శిక్ష పడుతుంది అనమాట ఎడిషనల్ పనులతోని. అసిస్టెంట్ అంటే ఏముండదు, ఫ్రీగా ఉండొచ్చు వాళ్ళు, ఇక అట్లా అనమాట. అవునండి. ఇప్పుడు మాకు ఈ మా లోపల కాలేజీ ఎయిడెడ్ కాలేజ్ మాది. ఎయిడెడ్ కాలేజ్ అదే ఎయిడెడ్ కాలేజ్ ఎట్లా ఉన్నదంటే గవర్నమెంట్ దాదాపు ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కొత్త రిక్రూట్మెంట్ చేయడం బంద్ చేశాడు. అసలు ఎయిడెడ్ కాలేజ్ తీసేయాలనే ప్లాన్ ఎన్టీ రామారావు దగ్గర నుంచి. ఎన్టీ రామారావు వల్ల మొత్తం ఎయిడెడ్ కాలేజ్ నాశనం అయిపోయింది స్పష్టంగా చెప్పాలంటే. అదే పాలసీ అందరు తర్వాత ప్రభుత్వాలను పట్టుకున్నారు కనుక కొత్తగా రిక్రూట్మెంట్ చేయలేదు. తర్వాత ఒకవేళ రిటైర్ అయితే కూడా ఆ రిటైర్ పోస్ట్ అట్లానే మురిగిపోవడం చూస్తే మళ్ళీ ఆ ప్లేస్లో కొత్త రావడం లేదు. కనుక నేను అపాయింట్మెంట్ ఉన్నప్పుడు 10-15 మంది ఇంకా ఉన్నటువంటి వాళ్ళు లాస్ట్ నేను రిటైర్మెంట్ వరకు నేను ఒక్కడనే అయినాను. తర్వాత ఒక బ్యాక్లాగ్ పోస్ట్తో ఒక ఎస్సీ అయిన ఒక ఆయన ఒక నాకంటే ముందు ఒక 300 సంవత్సరం చేరాడు. మేమిద్దరమే. మరి కాలేజీ ఎట్లా నిలబడమంటే అంటే నేను నా జేబులోంచి నెలకు 25,000 రూపాయలు పెట్టుకొని కొంతమంది స్టాఫ్ను వాళ్ళు పార్ట్ టైంగా పిలిచి ఈ క్లాస్ చెప్పండి అవి చెప్పండి రిక్వెస్ట్ చేసి వాళ్ళు కొంతమంది మా రిటైర్ అయిన స్టాఫ్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు ఫ్రీగా కొన్ని చెప్పి వాటితో చేయించాను. అటెండర్ దగ్గర నుంచి మొదలుకొని అంటే స్వీపర్ దగ్గర నుంచి మొత్తం అందరికీ నేను పేమెంట్ చేస్తుండేవాడిని 25,000 దాకా కూడా నెలకు 25,000. ఇంకా వాళ్ళని ఎక్కువ మంది రాత్రుల దాకా కూర్చోబెట్టడానికి వీల్లేదు. రాత్రి నేను ప్రధానంగా కూర్చుంటే వాళ్ళని కూర్చున్న కాలేజీ టైం అయిందంటే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అంటే మేము వాళ్ళకి ఇచ్చేది తక్కువ, ఏదో నా జబ్బులను చూసినాక తక్కువ ఇస్తుంటాం. వాళ్ళ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇచ్చేదేం కాదు. అందుకని కానీ వాడు వెళ్ళిపోయి దాన్ని మొత్తం పని అంతా లాగొట్టింది. సీరియస్నెస్ లేదండి. ఎడ్యుకేషన్ అంటే లేదు, అలాగే మెడిసిన్ కూడా ఎవరు పడిపోవట్లేదు గవర్నమెంట్ హాస్పిటల్స్. ఇక్కడ మా దగ్గర కూడా అంతే ఘోరం అయింది అంత ఇక్కడ. తర్వాత నా రిటైర్మెంట్ తర్వాత ఆ ఒక్క వ్యక్తి మీద పడ్డది బర్డెన్. ఆ వ్యక్తి ఎవరో ఏదో పార్ట్ టైంగా వాళ్ళని అడిగి రిక్వెస్ట్ పెట్టుకున్నట్టు కానీ ఏమైంది తెలియదు. తర్వాత బంద్ అయింది. ఇప్పుడు దాదాపు కాలేజ్ మొత్తం క్లోజ్ మూతపడింది. కాలేజ్ స్టాఫ్ లేదు, స్టూడెంట్స్ కూడా సరిగా లేరు కనుక మూసిపడ్డట్టు. ఎప్పుడో వస్తాడు స్టాఫ్, ఆయన వస్తాడు చూస్తాడు వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఆయన కూడా దాదాపు డిప్యూటీ పంపించేశారు. ఇప్పుడు దాదాపు ఎయిడెడ్ కాలేజ్ అన్నీ తీసేశారు. ఓరియంటల్ కాలేజ్ కూడా అన్ని ఆ స్టాఫ్ అందరూ గవర్నమెంట్ కాలేజ్ డిప్యూటేషన్. అదే అప్పాజీ గారు వచ్చేసి కాలేజ్ కూడా అలాగే మూతపడింది అనుకుంటా. ఏది వీళ్ళ సంస్కృత విభాగం, అదే ఇంటర్మీడియట్ విభాగం 7 తీసేయడం వల్ల క్లోజ్ అయిపోయిందండి. అంతే. వాళ్ళు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారండి. ఓన్లీ అకౌంట్స్ తెలుసు వాళ్ళకి. వాళ్ళ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇది అని వాళ్ళకి తెలియట్లేదు. ఇది కొత్తగా కాలేజీలు పెట్టే కంటే వీటిని ఉన్న వాటిని మెయింటైన్ చేసి కొత్త గవర్నమెంట్ కాలేజ్ పెట్టాలంటే వాడు చాలా తతంగా చాలా గ్రాంట్స్ రిలీజ్ చేయాలి. ఉన్నవాటిని వీళ్ళకి ఏం అక్కర్లేదు కదా, ఉన్న వాటిని చేసుకుంటే పోతుంది. చేయక కాలేజీలని మాది లాస్ట్ ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఉంది. అంటే ఒకడు ఉన్నాడు ఆయన, అంతే ఏం లేదు. వాటికి వస్తాడు సొంతగా పెట్టుకుంటే ఏదో విలుగా ఆఫీస్ పని చేసుకుంటే వెళ్ళిపోతుంటాడు. అది పోయిందంటే కదా. ఈ ధర్మపురి కాలేజ్ వల్ల ఎంతో మంది మా ఆదిలాబాద్ జిల్లాలో కరీంనగర్ లో ఎంతో మొత్తం మంది తెలుగు పండితులంతా చాలా ధర్మపురి తయారైన వాళ్ళు. మా కాలేజ్ ఓరియంటల్ కాలేజ్ తయారైన దాదాపుగా ఈ కరీంనగర్ నిజామాబాద్ జిల్లాలో 80-90% స్కూళ్ళల్లో కూడా మా కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారు. బిఓఏలు అక్కడ చేసి వచ్చి అపాయింట్ అయిన వాళ్ళే అంత చాలా మంది ఫేమస్. ధర్మపురి కాలేజ్ అంటే ఇక్కడ యూనివర్సిటీలో కానీ తర్వాత ట్రైనింగ్ ట్రైనింగ్ క్లాసులు కూడా మీ ధర్మపురి కాలేజ్ మిమ్మల్ని అడగా అంటున్నాడు. మిమ్మల్ని మీరు ఉండే మాకు మేమేం ప్రశ్న కూడా వేసేటట్టే మిమ్మల్ని అడిగే ఏ సంగతి అనేది అంటే ఒక మంచి పేరు ఉన్నటువంటి కాలేజ్. అంటే మేము కూడా ఎట్లా చేసామంటే ఎట్లా మొత్తం కంపల్సరీ కంఠస్థం చేస్తేనే పాఠాలు చెప్పడం. అందరిని అడిగేవాడిని క్లాసులో, మొత్తం వాళ్ళకి A to Z అన్నీ రావాలని చెప్తుండేవాడిని. ఎట్లా అని అన్ని సమస్యలు చెప్పడం కానీ మొత్తం పాఠ విధానాలు కానీ ఒకవేళ చదువు లేకపోతే నిలబెట్టేవాడిని, బయట చదవడం చెప్పాను. లేకపోతే అది భయం ఉండేది వాళ్ళకు. తర్వాత ఎగ్జామినేషన్స్ కూడా చాలా ఫుల్ స్ట్రిక్ట్. పక్కకు తలకాయ దింపితే మేమే డిబార్ చేసేవాళ్ళం. అక్కడ ఎవరు రావాలి చేయాలని లేదు. మా బంధువుల్ని కూడా పంపించేసాం, డిబార్ చేసాం.
వాడు మనవాడు పోరాటం సంబంధం లేదు. చిట్టి కనబడితే ఇక్కడ అప్పట్లో చాలా బాగుండేది. అప్పట్లో చాలా బాగుంది. ఇంకా మొదట శిక్ష మా మీద వాడు దండయాత్రకు వచ్చారు కొట్లాటకు. ఏం భయపడు అయితే వాడు కొడుతుంది భయపడుతుంది. ఈ లాంగ్వేజ్ లో కాదు, టెక్నికల్ గా కూడా అలాగే ఏడుస్తున్నాయండి. అంతే వాళ్ళకు కూడా ఏమీ రావట్లేదండి. సబ్జెక్ట్ ఏముండదు. ఇంజనీరింగ్ కాలేజీలో కాపీ కొట్టిస్తున్నారు. శ్రీశైలం ఒక మంచి పేరు ఉన్నది ఇప్పటికీ. మాకు కాలేజ్ జరుగుతుంది కదండి, ఇప్పటికి కూడా అన్ని జిల్లాలు మొత్తం పేరు. తంజావూరు జిల్లాలో, హైదరాబాద్ లో కూడా యూనివర్సిటీ వీటిలో సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తెలుగు యూనివర్సిటీ, తర్వాత ఇది ఉస్మాన్ సిటీ వీటన్నిటి కానీ, పండిట్ ట్రైనింగ్ వాటిలో కానీ, అన్నింటిలో కూడా చాలా మంచి పేరు. ధర్మపురి పేరు కాలేజ్ అంటే ఇప్పుడు అయిపోయింది అది మొత్తం. ఇప్పుడు మా స్టూడెంట్స్ అక్కడ కనబడతారు కూడా లేదు, అయిపోయినారు అందరు ఇక్కడ. వాళ్ళు రిటైర్ అయిపోతారు ఇంకేం కొద్ది రోజులు అయితే. అంతే. సరే, శుభరాత్రి అందరికి కూడా. అలాగే